నమస్కారం అండి. రైట్. రవి మేడూరి గారు, గతంలో మనం ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి ట్రంప్ నిర్ణయాల మీద చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ అవునండి. పైరసీ అనేది ఇప్పుడు ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఐబొమ్మతో రవిని ఎక్కడైతే పట్టుకున్నారో అసలు గ్రేట్, పోలీసు గ్రేట్, బాగానే పికప్ చేశారు. మరి ఛాలెంజ్ విసిరి తెలంగాణ పోలీసులు పట్టుకున్నారని అందరూ అనుకున్నాం, కోరుకున్నాం కూడా. ఈ పైరసీకి ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలని అందరం కోరుకున్నాం. కానీ ఇంకా ఇది కేవలం ఒక పెద్ద సముద్రంలో ఒక నీటి బిందువు మాత్రమే అని అంటున్నారు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత ఐబొమ్మ 1 అని, తర్వాత మూవీ రూల్స్ అని ఇంకా శోధిస్తుంటే వేల కొలది సైట్లు ఉన్నాయి. ఇది ప్రపంచమంతా ఒక రకంగా విస్తరించిపోయింది అంటున్నారు. ఇప్పుడు సిఐడి కూడా ఆ రంగంలో దిగింది. మీ అంచనా ఏంటి సార్? మొత్తం దీన్ని ఎరాడికేట్ చేయగలమా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్తో? చాలా మట్టుకు ఇరాడికేట్ చేయగలమండి. ఇప్పుడు యాంటీ పైరసీ పరంగా టెక్నాలజీలో చాలా అభివృద్ధి వచ్చింది. ప్రతి థియేటర్ కి ఒక ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ పెట్టడం. సో ఆ థియేటర్ లో ప్లే అవుతున్న మూవీకి మన మనుషులకు సాధారణమైన మనం మామూలుగా చూస్తే కనపడదు. ఇన్విజిబుల్ వాటర్ మార్క్, ఇన్విజిబుల్ క్యూఆర్ కోడ్ అది. కానీ వాళ్ళు క్యామ్ కార్డర్ తో గానీ తీస్తే, వేరే కెమెరా, బయట కెమెరాతో ఆ స్క్రీన్ ని గానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే అది ఎక్కడ ప్లే చేసినా కూడా అది ఏ థియేటర్ లో అది తీయబడింది అనేది మనకు వెంటనే తెలిసిపోతుందండి. అది అంతేకాకుండా ఒక క్యామ్ కార్డర్ తోటి వాళ్ళు తీస్తూ ఉంటే దాన్ని అంత బాగా రాకుండా చేసేలాగా యాంటీ క్యామ్ కార్డింగ్ టెక్నాలజీ అని ఇన్ఫ్రారెడ్ బేసిస్ తోటి దాన్ని కూడా పెట్టి మనం ఆ వీడియోలు సరిగ్గా రాకుండా చేయగలమండి. అంతేకాకుండా పైరసీ మధ్యలో థియేటర్ లో రికార్డ్ చేయడమే కాకుండా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ టైంలోని ఆ స్ట్రీమింగ్ అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ దాన్ని ఒక కాపీ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే గనక అక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా, డిజిటల్ సినిమా ప్యాకేజ్ ఎన్క్రిప్షన్ అని చాలా పవర్ఫుల్ టెక్నాలజీస్ వచ్చాయి. అవి తర్వాత దాంట్లోనే వాళ్ళకు ఒక కీ ఉండాలి. అంటే ఇప్పుడు మన క్రిప్టోగ్రఫీ మీరే ఉంటారు, క్రిప్టోగ్రఫీ పద్ధతుల ప్రకారంగా క్రిప్టోగ్రఫీ లాగానే మనం దాన్ని ఎన్క్రిప్ట్ చేసి కీ తోటే వాళ్ళు దాన్ని డీక్రిప్ట్ చేసేలాగా. అంతేకాకుండా వాటర్ మార్క్ కూడా మేము కూడా ఇంతకు ముందర చేసాము. ఒక అల్ట్రాసౌండ్ సిగ్నేచర్ పెడతాం ఆ మూవీలో. అది మళ్ళీ మన మనుషులకి వినబడదు. అది మామూలుగా విన్నట్టుగానే ఉంటుంది. కానీ మనం ఒక అల్ట్రాసౌండ్ రికార్డర్ గానీ మనం తెచ్చుకుంటే దాంట్లోని ఈ అల్ట్రాసౌండ్ రికార్డింగ్ ద్వారా మనం ఏ థియేటర్ లో ఇది సౌండ్ రికార్డ్ చేయబడింది అనేది తెలిసిపోతుంది. సో ఆడియోని కూడా మనం వాటర్ మార్క్ చేయగలం, వినబడకుండా, ఎవ్వరికి వినబడకుండా.